హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్ల జీవో నిలుస్తుందా? ఒకవేళ జీవో కొట్టేస్తే వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుందా? లేదంటే పాత పద్ధతి రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తుందా? లేదంటే పెండింగ్ బిల్లుల గడువు 90 రోజులుగా ముగిశాక సుప్రీంకోర్టు చెప్పినట్లు గెజెట్ రిలీజ్ చేస్తుందా? లేదంటే ఎన్నికలను వాయిదా వేసి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల వరకు వెళ్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. సర్కార్ దగ్గర ఉన్న ఆప్షన్లపై రాజకీయ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మరి కాసేపట్లో ఇటు హైకోర్టులో అయితే వాయిదా అనంతరం హైకోర్టులో పూర్తి విచారణ అంటే మొత్తం 30 ఇంప్లీట్ పిటిషన్లపై ఈ రోజు విచారణ జరగబోతుంది. ఎంతసేపు విచారణ జరగబోయే అవకాశం ఉంది? అసలు తెలంగాణ హైకోర్టులో ఈ 42% బీసీ రిజర్వేషన్ల జీవో నిలిచే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు మించకూడదు. ఇదంతా కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్లోనే ఉంది. సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 42% బీసీలకు జీవో తీసింది. ఈ యొక్క నేపథ్యంలో దాదాపు 50+17 67% పైగా ఎక్కువగా రిజర్వేషన్లు అవుతున్నాయి. అంటే 67% కావడానికి వీలుండదు, 50%కే వీలుంటుంది. అయితే ఇప్పటికే గవర్నర్ దగ్గరికి బిల్లు పంపించారు, రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పంపించారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఉన్నటువంటి తీర్మానాలు చేస్తే అందులో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా శాసనసభల్లో అయితేనేమో ఎమ్మెల్యేలు, శాసన మండలిలో అయితేనేమో ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆమోదం తెలిపారు. ఇది గవర్నర్ దగ్గరికి బిల్లు వేయింది, రాష్ట్రపతి దగ్గరికి బిల్లు వేయింది, కానీ వాళ్ళ అక్కడ నుంచి ఆమోద ముద్ర పడలేదు. ఈ యొక్క నేపథ్యంలో ప్రభుత్వం చూసి ఇక లాభం లేదని జీవో జారీ చేసింది, జీవో 9 విడుదల చేసింది. ఈ జీవో 9 విడుదల ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ ఆ జీవో విడుదల చేసింది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఏకంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి నామినేషన్ల ప్రారంభం కాబోతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇవాళ 8వ తేదీన కోర్టు తీర్పు కీలకంగానే ఉంది. అయితే బీసీలకు 42% జీవో ఇచ్చిన రోజే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే లంచ్ మోషన్ దాఖలు చేస్తే అప్పుడే 6 గంటల వ్యవధిలోనే ఈ యొక్క పిటిషన్లు అబ్జర్వ్ చేసినటువంటి కోర్టు ఈ రోజున అంటే 8వ తేదీన వాయిదా వేసింది. ఇప్పుడు వాదోపవాదాలు విన్న తర్వాత 12:30 నుంచి విచారణ ప్రారంభిస్తామని ఆ కోర్టు వాయిదా వేసింది 12:30 దాకా. అయితే ఇప్పుడు జరిగే తంతంతా కూడా ఓ దిక్కేమో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, నాయకులు ఆర్ కృష్ణయ్య కానీ, విహెచ్ హనుమంతరావు కానీ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు కానీ ఇంప్లీడ్ అయ్యారు. బీసీలకు అనుకూలంగా ఇవ్వాలి తీర్పు అనేది కూడా ఇంప్లీడ్ అయ్యారు. అయితే ఈ 42% రాజ్యాంగ విరుద్ధం అనేది కూడా కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు వీటిపైన విచారణ జరగబోతుంది. అయితే ఈ విచారణలో అసలు 42% బీసీలకు రిజర్వేషన్లు కంటిన్యూ చేస్తూ అనుకూలమైన తీర్పు వస్తుందా, వ్యతిరేకమైన తీర్పు వస్తుందా అనేది కూడా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా హైకోర్టు వైపు చూస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఒకవేళ అనుకూలంగా తీర్పు వస్తేనేమో వెంటనే ఎన్నికలు పెట్టుకోవచ్చు. ఎన్నికల షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తుంది, ఎన్నికలు సజావుగా జరుగుతాయి, ఎన్నికల ప్రక్రియ జరిగిపోతుంది. ఇప్పటికే కూడా చాలామంది క్షేత్రస్థాయిలో ఆశావాహులు పెద్ద ఎత్తున పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇదంతా కూడా అనుకూలంగా ఒకవేళ హైకోర్టు తీర్పు వస్తేనేమో ఈ రకంగా ప్రక్రియ జరుగుతుంది. ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎట్లా అనేదే ఇప్పుడు సందేహం, పెద్ద క్వశ్చన్ మార్క్ కాదే. అయితే వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్లాన్ బిని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ ప్లాన్ బి ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అమలు చేస్తారా, లేకపోతే రిజర్వేషన్లు చేంజ్ చేస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు ప్లాన్ బి అమలు చేస్తే ఖచ్చితంగా 42% అనేది బీసీలకు ఇవ్వడానికి ఉండదు, బీసీలకు 22% ఇవ్వడానికే ఉంటుంది. ఈ 22% ఇచ్చినా కానీ పార్టీ పరంగా 42% ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ నిర్ణయం చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో మరి గతంలో కేసీఆర్ 2 టర్ములకు పెట్టాడు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 టర్ములకు ఒకే రిజర్వేషన్ అమలు అవుతుందని పెట్టారు. కానీ కాంగ్రెస్ ఏమో సవరణ చేసింది. ఈ యొక్క నేపథ్యంలో రొటేషన్ పద్ధతిలో ఈ యొక్క 22% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. 11వ తేదీకి నవంబర్ 11వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో కాస్త మరి పొలిటికల్ పరంగా ఇబ్బందులు ఎదురైతే, ఒడిదొడుకులు ఎదురైతే అనేది ఒకటి ఆలోచనగా కనబడుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిసిన తర్వాత
ఎన్నికలకు వెళ్తారా? ఒకటి. రెండు, ఈ యొక్క 22%కే బీసీలకు రిజర్వేషన్ చేస్తూ రొటేషన్ పద్ధతిన రిజర్వేషన్లు అమలు చేస్తూ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తారా? ఇది రెండు. మూడోది ఏంటంటే కాంగ్రెస్ ఒక వాదన ఉంది, తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఒక వాదన వినిపిస్తుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదైతే బిల్లు రాష్ట్రపతి దగ్గరనైనా కానీ గవర్నర్ దగ్గర కానీ 90 రోజులు అంటే కాలపరిమితి 3 నెలలు, 90 రోజులు 3 నెలలు, 3 నెలల లోపల బిల్లు ఆమోదమన్న తెలపాలి, లేకపోతే రిజెక్ట్ అయినా చేయాలి. ఈ రెండు చేయకపోతే ఆటోమేటిక్గా ఆమోదం తెలిపింది అనేది కూడా గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. దాని ప్రకారం కూడా ముందుకెళ్తామనేది కూడా ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క నేపథ్యంలో పొలిటికల్ స్టెప్ చేయవలసిన పరిస్థితి అయితే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో మరి ప్లాన్ ఏని ఎంచుకుంటారా, బిని ఎంచుకుంటారా, సీని ఎంచుకుంటారా, కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తారా అనేది కూడా కాస్త ఉత్కంఠనైతే నెలకొంది. అయితే ఇవన్నిటికి పటాపంచలు కావాలంటే ఇప్పుడు కాసేపట్లో హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా యావత్ తెలంగాణ సమాజం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తీర్పును బట్టే మళ్ళీ ఫర్దర్గా ప్రభుత్వం వ్యూహరచన చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో అదేవిధంగా ముఖ్యమైన నేతలతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా న్యాయ కోవిదులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నాయి. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మాత్రము మరి ఈ యొక్క 42%కి హైకోర్టు ఆమోదం తెలుపుతుందా లేకపోతే వ్యతిరేకిస్తుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఆమోదం తెలిపితేనేమో ఎన్నికలు యథాతథంగా జరుగుతాయి. ఒకవేళ వాటిని ఆమోదం తెలపకపోతే, వాటిని రిజెక్ట్ చేస్తే, వాటిని కొట్టివేస్తేనే మరి ఇప్పుడు కాంగ్రెస్ బీసీలో ప్లాన్లో బి ఎంచుకుంటుందా, సి ఎంచుకుంటుందా, కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తుందా అనేది కూడా ఇదంతా కూడా రాజకీయపరమైనటువంటి నిర్ణయం. కాబట్టి క్యాబినెట్ కూర్చోవడము, కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ కూర్చొని పెట్టుకొని సమావేశమైన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. శాలిని, రాజ్రెడ్డి ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇటు ఎవరి తరపు వాదనలు వారు వినిపిస్తున్నారు. మెయిన్గా ఇటు బీసీ రిజర్వేషన్లపై మొత్తం 28 ఇంప్లీట్ పిటిషన్లు అయితే దాఖలైనట్టుగా తెలుస్తుంది. సో ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే మీరు అన్నట్టు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు నిన్న కూడా. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతూ తెలుసుకుంటున్నారు, న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎందుకంటే రేపే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కూడా ప్రారంభం కాబోతుంది. సో అంటే మీరు అన్నట్టు షాల్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే కోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎవరికి వాళ్ళు నినాదాలు చేసుకుంటున్నారు, స్లోగన్స్ ఇస్తున్నారు. జై బీసీ అనేది బీసీ సంఘం నాయకులు అంటున్నారు. రైతులకు కూడా 5% రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక అడ్వకేట్ వాదన వినిపిస్తూ ఉన్నాడు. ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. కానీ హైకోర్టులో మాత్రము ఆ పిటిషనర్ తరపునటువంటి వాదనలు, అదేవిధంగా ప్రభుత్వం తరపునటువంటి వాదనలు విన్నటువంటి నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, మరి ప్రభుత్వం కూడా కులంకుశంగా చెప్తుంది. ప్రభుత్వం ఏంటంటే కులగణన చేసినాము, డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసినాము, అదేవిధంగా లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నాము. ఇవన్నీ తీసుకున్న తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండానే అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ 42% రిజర్వేషన్లు జీవో విడుదల చేశాము, 42% రిజర్వేషన్లు ఇస్తామని కూడా చెప్పామనేది కూడా ప్రభుత్వం తన వర్షన్లో కోర్టుకు చెప్తుంది. ఎందుకంటే ఓవైపు అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు శాసనసభలో ఆమోదం తెలిపారు. అదేవిధంగా శాసన మండలిలో కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఆమోదం తెలిపారు. ఇవన్నిటి నేపథ్యంలోనే గవర్నర్ దగ్గరికి బిల్లు పంపించాము, రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పంపించాము, 90 రోజులు వేచి చూశాము. అయినా కానీ ఏం ఫలితం లేదు. అక్కడ రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు, ఇక్కడ గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఇక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతోనే 42% రిజర్వేషన్లకు జీవో ఇచ్చామనేది కూడా ప్రభుత్వం తన వాదనలు, తన వర్షన్ను వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే న్యాయ కోవిదులను, న్యాయ నిపుణులను అన్ని సలహాలు తీసుకొని, లీగల్ ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకొని డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడమే వల్లనే న్యాయ చిక్కులు రాకుండా ఇవన్నీ ఏర్పాటు చేశామనేది కూడా ప్రభుత్వ వాదన వినిపిస్తుంది. అంతేకాకుండా ఏకంగా మొన్న సుప్రీంకోర్టులో ఈ యొక్క పిటిషన్ పైన విచారణ జరిగినప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకేటి శ్రీహరి కూడా వెళ్ళారు. ఇప్పుడు కూడా హైకోర్టు దగ్గరికి తీర్పు రాబోతున్న నేపథ్యంలో హైకోర్టులో ఎలా ఉంటుంది వాదనలు వినడానికి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా వాకేటి శ్రీహరి కూడా ముఖ్య నేతలంతా కూడా వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. 42% అమలు కావాలి, 42% అమలు అవ్వడానికి ప్రభుత్వపరమైనటువంటి ఏవైతే వాదనలు ఉన్నాయో అవన్నింటినీ కూడా వాదనలు బలంగా వినిపించాలనేది కూడా
ప్రభుత్వం వర్షను, ఇటు పిటిషన్దారుల వర్షన్ ఏంటి అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది, సుప్రీంకోర్టులో తీర్పే ఉంది, 50% అసలు ఈ యొక్క రిజర్వేషన్లు దాటకూడదు, కట్ ఆఫ్ 50%. ఇప్పుడు ఈ యొక్క బీసీలకు 42% ఇస్తే పూర్తిగా 67% రిజర్వేషన్కు మించిపోతుంది కాబట్టి 17% ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది చెల్లుబాటు కాదు, రాజ్యాంగ విరుద్ధము. ఒకవేళ ఇది చట్టం కావాలంటే అటు గవర్నర్ కానీ ఇటు రాష్ట్రపతి కానీ ఆమోదిస్తేనే చట్టం అవుతుంది తప్ప జీవో చేస్తే ఇది చట్టం కాదు కదా. గతంలో కూడా చెల్లుబాటు కాలేదు. గతంలో మహారాష్ట్రలో ఈ యొక్క ఉదంతాలు ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా బీహార్లో ఇలాంటి జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇవి ఏమాత్రం జీవోలు చేసినంత మాత్రం ఫలితం రాలేదు కాబట్టి జీవోలకు శాంటిటీ లేదనేది కూడా పిటిషన్దారు వాదన. ఈ యొక్క నేపథ్యంలో ఇటు పిటిషన్దారు వాదన వినాలి, ఇటు ప్రభుత్వ వాదన వినాలి. ఈ యొక్క నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకురావాలి అంటే మరి కాసేపట్లోనే తీర్పు వచ్చే అవకాశం, తీర్పు వస్తే అది అనుకూలంగా వస్తుందా ప్రతికూలంగా వస్తుందా ఎట్లా వస్తుందా అనేది కూడా ఒక తర్జన భర్జన అయితే జరుగుతుంది. ఎందుకంటే రేపటి నుంచే మీరు అన్నట్టు నామినేషన్ రేపటి నుంచే స్టార్ట్ కాబోతున్నాయి, ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికి కూడా ఆశావాహుల్లో కూడా ఉత్కంఠ ఉంది, మేము పోటీ చేయాలనుకుంటున్నాం, మరి తీర్పు ఎటుంటుంది, ఏ వైపు ఉంటుంది, ఎన్నికలు వస్తాయా లేకపోతే వాయిదా పడతాయా అనేది కూడా అంత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పోటీకి సన్నద్ధమవుతున్నటువంటి వాళ్ళు ఆశావాహుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ యొక్క అన్నిటి నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లో హైకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది అందరిలో సర్వత్రా ఉత్కంఠ ఉంది. తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా హైకోర్టు వైపు చూస్తుందని చెప్పుకోవచ్చు. శాలిని, అలాగే రాజిరెడ్డి మీరంటూ కొంతమంది పిటిషన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు. సో ఎందుకంటే మీరంటూ సుప్రీంకోర్టు ప్రకారం 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దు, కాంగ్రెస్ కావాలని ఇది ముందుకు తెర మీదకి తీసుకొచ్చింది, అది కూడా రాజకీయ లబ్ధి కోసమే అని కూడా కొందరు వాదిస్తున్నారు. మరి ఏ విధంగా చూడాలి దీన్ని? అంటే ఇది అమలు సాధ్యం కాదు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి చెప్తున్నాయి టెక్నికల్గా వీళ్ళు వెళ్ళట్లేదు. గతంలో తమిళనాడు చూసుకున్నట్టయితే 9 షెడ్యూల్లో పెట్టించారు. అప్పుడు జయలలిత ముఖ్యమంత్రి ఉండేది, 9 షెడ్యూల్లో పెట్టించారు, పార్లమెంట్లో సవరణ చేశారు, అప్పుడు అక్కడ రిజర్వేషన్లు పొడిగించుకునేందుకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేసేది ఏంటంటే బీహార్లో కొట్టుడు పోయినాయి, మహారాష్ట్రలో కొట్టుడు పోయినది, జీవో వల్ల ఫలితం లేదు. కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి జీవో ఇస్తుంది తప్ప ఎట్లా టెక్నికల్గా ఎట్లా సాధ్యమవుతుంది? చట్టంగా అంది, ఇది టెక్నికల్గా సాధ్యం కాదు కదా. బీసీలను మభ్యపెట్టే విధంగానే కాంగ్రెస్ వ్యవహరిస్తుంది అనేది కూడా ప్రతిపక్ష పార్టీల వర్షన్. అయితే ప్రతిపక్ష పార్టీలను తింపికొడుతుంది ఎప్పటికప్పుడు కాంగ్రెస్ కూడా. ఎందుకంటే మేము కమిట్మెంట్తో ఉన్నాము, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పాము, ఇచ్చిన హామీ ప్రకారమే డెడికేషన్ కమిషన్ వేసాము, అసెంబ్లీలో తీర్మానాలు చేశాము, కులగణన చేశాము, ఇవన్నీ చేశాం కదా. ఇవన్నీ చేసిన తర్వాత బీజేపీయే ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉన్నా కానీ మాకు సహకరించట్లేదు అనేది కూడా కాంగ్రెస్ వాదన. అంతేకాకుండా బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నాయనేది కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. అంటే పొలిటికల్గా ఒక పార్టీని ఇంకొక పార్టీని, అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలను అధికార పార్టీలు విమర్శించుకోవడం కామనే. కానీ ఇది ఎంతవరకు రాజ్యాంగానికి లోబడి ఉంటుంది, ఎంతవరకు ఇది 42% అమలు అవుతుంది అనేది కూడా కోర్టు తీర్పును బట్టి ఉంటుంది. కోర్టు మరి కాసేపట్లో ఎలాంటి తీర్పిస్తుంది, ఏ రకమైనటువంటి తీర్పిస్తుంది అనేది కూడా యావత్ తెలంగాణ సమాజం ప్రజానికం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. అలాగే రాజిరెడ్డి అక్కడ కోర్టులోనైతే వాడి వేడిగా చర్చలు అంటే వాదనలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు బిల్లు పాస్ అయిందని కూడా ఇటు హైకోర్టు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నట్టు ప్రభుత్వం చాలా గట్టిగా ఉంది, అటు న్యాయవాదులు అందరూ కూడా చాలా ఫుల్ ప్రిపేర్డ్గా వెళ్తున్నారు. సో అలాగే ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న న్యాయవాదులు కూడా గట్టిగా మాట్లాడటానికి వెళ్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఎంతసేపట్లో ఈ తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తుంది మెయిన్గా? అంటే మీరు అన్నట్టు అక్కడ వాడివేడి వాదనలు అయితే ఖచ్చితంగా వినిపిస్తాయి. ఎందుకంటే పిటిషన్దారుల ప్రకారం పిటిషన్దారులు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్లు దాటకూడదనేది కూడా అక్కడ వాళ్ళు పిటిషన్దారుల తరపున ఉన్నటువంటి న్యాయవాదులు వాదన వినిపిస్తారు. ఇటు ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాదులేమో మీరు చెప్తున్నట్టుగా మొదటి నుంచి టెక్నికల్ అంశాలు తీసుకున్నారు, లీగల్ అడ్వైజర్స్ సలహాలు తీసుకున్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా తీసుకొనే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు, బీసీ కులగణన చేశారు. అదేవిధంగా అసెంబ్లీలో శాసన మండలి శాసనసభలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆమోదం తెలిపారు. ఈ బిల్లు గవర్నర్ దగ్గరికి పంపించారు, రాష్ట్రపతి దగ్గరికి పంపించారు, గవర్నర్ దగ్గరికి ఏకంగా మంత్రుల బృందం కూడా వెళ్ళింది. హౌస్ ఆఫ్ ద మూడ్ అంటే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలి అనేది కూడా హౌస్ ఆఫ్ ద మూడ్ను కూడా గవర్నర్కు చెప్పాయి. ఇవన్నీ కూడా ఒకెత్తు, కానీ టెక్నికల్ ఇష్యూ వచ్చే వరకు ఒకెత్తు.
చట్టం ఏమనుంది, రాజ్యాంగంలో ఏం రాయబడింది, చట్టానికి లోబడి పనిచేస్తున్నారా లేకపోతే రాజ్యాంగం ఏ రకంగా చెప్పింది, అసలు చట్టం కావాలంటే ఏం చేయాలి, రాజ్యాంగం ప్రకారం చట్టం కావాలంటే అటు రాష్ట్రపతితో ఇటు గవర్నరో ఆమోదం తెలపాలి. మరి ఇప్పటివరకు అయితే ఆమోదం తెలపలేదు. ఇప్పుడేమో ప్రభుత్వము ఇవన్నీ చూసి లాస్ట్కు 42% సంబంధించినటువంటి జీవో రిలీజ్ చేసింది. జీవో రిలీజ్ చేసి ప్రభుత్వ పని చేసుకుంటా పోతే అటు ఎన్నికల కమిషన్ పని చేసుకుంటా వెళ్ళింది. 9వ తారీఖు నుంచి వెళ్ళి అంటే రేపటి నుండే నామినేషన్లు స్వీకరణ అని పెట్టింది. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ యొక్క నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఉండంగా హైకోర్టులో ఇది పెండింగ్లో ఉంది, ఇంకా దీనిపైన వాదనలు జరగలేదు, దీనిపైన తీర్పు రాలేదు, మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు, మీరు హైకోర్టుకే వెళ్ళండి అనేది కూడా అక్కడ సుప్రీంకోర్టులో కొట్టివేసింది. పిటిషన్ని కొట్టివేసింది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో అటు పిటిషన్దారు వాదనలు వింటారు, ఇటు ప్రభుత్వం తరపున వంటి వాదనలు వింటారు. ప్రతివాదనలు విన్న తర్వాత అక్కడ హైకోర్టు ఒక నిర్ణయానికి వస్తుంది. హైకోర్టు నిర్ణయానికి వచ్చిన తర్వాత అటు ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తుందా, వ్యతిరేకంగా ఇస్తుందా, 42% రిజర్వేషన్ను జీవో 9ని సపోర్ట్ చేస్తుందా, సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా అనేది కూడా మరి కాసేపట్లో హైకోర్టులో తీర్పు వచ్చాకే ప్రభుత్వ పరంగా కూడా ఒక కార్యాచరణ ఉండబోతుంది. ఒకవేళ అనుకూలంగా వస్తే ఇది ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం యథావిధిగా ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్గా అయితే కనిపిస్తూ ఉంది. శాలిని, అలాగే రాజరెడ్డి, ఒకవేళ కనుక జీవో కొట్టి వేస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసే అవకాశం ఇంతవరకు ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే కెవియట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెవియట్ దాఖలు చేయడం అంటే ఇది ఏమైనా కొట్టివేసినా ఏదైనా రిజెక్షన్ చేసినా కానీ ఆ ప్రభుత్వానికి వివరాలు చెప్పే ఇది రిజెక్షన్ చేయాలనేది కూడా ప్రభుత్వ వాదన కనబడుతుంది. ఖచ్చితంగా ఇక్కడైతే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని మొదటి నుంచి చెప్పింది. అందుకు తగ్గట్టుగా అడుగులు వేసింది, అందుకు తగ్గట్టు కార్యాచరణ చేసింది, అందుకు తగ్గట్టు డెడికేషన్ కమిషన్ వేసింది, అందుకు తగ్గట్టు కులగణన చేసింది, అందుకు తగ్గట్టుగా శాసన మండలిలో శాసనసభల్లో ఎమ్మెల్సీల ఆమోదం పొందింది, ఆ గవర్నర్ దగ్గరికి పంపించారు. ఇవన్నీ వడివడిగా అన్ని అడుగులు వేసుకుంటూ వెళ్ళారు ఒక్కొక్కటిగా. ఇప్పుడు కనుక హైకోర్టు కొట్టి వేస్తే ఫర్దర్గా ఖచ్చితంగా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో తీర్పు రాంది ఎవరు కూడా అటు పిటిషన్దారు తరపు వాళ్ళు కానీ ఇటు ప్రభుత్వం తరపు వాని గారు కానీ ఎవరు కూడా రాకూడదనేది కూడా ఆదేశాలు ఉన్నాయి. మొన్నటి తీర్పును బట్టి అర్థమవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకవేళ 42% బీసీలకు ఇక్కడ రిజెక్ట్ అయినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, లేకపోతే 42% పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలా, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారు గతంలో 90 రోజులు ఏవైతే గవర్నర్ దగ్గర కానీ రాష్ట్రపతి దగ్గర కానీ బిల్లులు పెండింగ్ ఉంటే ఆటోమేటిక్గా ఆమోదం పొందిందనేది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి సుప్రీంకోర్టుకు వెళ్ళే ఇది తాడోపేడ తేల్చుకోవాలని చూస్తారా అనేది కూడా సర్వత్రా ఇంట్రెస్ట్గా ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిని మొత్తానికైతే సిద్ధం చేశారు. ఓవైపు ప్లాన్ ఏలో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి తీర్పు పైన ఎలాంటిది ఒక క్లారిటీ వస్తుంది. బి అంటేనేమో ఒకవేళ కుదించి రిజర్వేషన్లు ఇస్తే పార్టీ పరంగా 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. లేకపోతే ఇంకో కార్యాచరణ తీసుకుంటే అటు సుప్రీంకోర్టుకి వెళ్ళడమా, లేకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికలైన తర్వాత ఎన్నికలకు వెళ్ళడం ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం అనేది పొలిటికల్ పరంగా నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా సమావేశమై ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాతనే పొలిటికల్ పరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. కానీ వీటన్నిటికైనా ముందు ఇప్పుడు హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఇప్పుడే దీనిపైనే అందరూ దృష్టి, ఈ తీర్పు పైన అందరి దృష్టి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే రాజరెడ్డి అలాగే ఇప్పుడు మరి ఈ హైకోర్టు తీర్పుపై అక్కడ రాజకీయ వర్గాల్లో కానీ ప్రభుత్వ వర్గాల్లో కానీ ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి? అంటే ఎప్పుడైనా కానీ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. మిక్స్డ్ ఒపీనియన్స్ అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలేమో అనుకూలంగా రావాలి, అనుకూలంగానే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు. బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా అనుకూలంగా వస్తుంది, అనుకూలంగా రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తారు. పిటిషన్దారు తరపునటువంటి వాళ్ళు మాత్రము ఇది వ్యతిరేకంగా రావాలి, ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వాళ్ళు ఆల్రెడీ వాదిస్తూ ఉన్నారు. ఎవరి వాదనలు వారు వినిపిస్తూ ఉంటారు. మిక్స్డ్ ఒపీనియన్ అయితే ఉంటుంది. అయితే బీసీలకు సంబంధించినటువంటి
నేతలు మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున హైకోర్టు దగ్గర చేర్చుకున్నారు, జై బీసీ నినాదాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది అడ్వకేట్లేమో రైతులకు కూడా రిజర్వేషన్ కావాలి, 5% రిజర్వేషన్ కేటాయించాలనేది కూడా ఆ హైకోర్టులో ఉన్నటువంటి లాయర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే కులగణన చేశారు కదా, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని ఇంకా కొంతమంది అంటున్నారు. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశము, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు, వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. కాబట్టి ఎవరి వాదనలు వాళ్ళు ఉన్నా కానీ, ఎవరి వాదనలు వాళ్ళు వినిపించినా కానీ, ఎవరు మాటలు వాళ్ళు మాట్లాడినా కానీ ఫైనల్గా జడ్జిమెంట్ ఇవ్వవలసింది హైకోర్టు. హైకోర్టు ఏది ఇస్తే ఆ కోర్టును గౌరవించవలసిందే, ఆ కోర్టుకు రెస్పెక్ట్ ఇవ్వవలసిందే. పూర్తిగా మొత్తానికి ఎవరి వాదనలు వాళ్ళు వినిపించినా, ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచించినా ఫైనల్ జడ్జిమెంట్ ఈజ్ హైకోర్టు. హైకోర్టు చేతిలో ఉంది. హైకోర్టులో మరి కాసేపట్లో తీర్పు రాబోతుంది. తీర్పు వచ్చిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. శాలిని, రాజరెడ్డి, అలాగే ఇక్కడ వన్ మ్యాన్ కమిషన్ నివేదిక బహిర్గతం చేయలేదు అని కూడా పిటిషనర్ అన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ నివేదిక ఎందుకు బహిర్గతం చేయలేదు, ఎలా అనుకోవాలి దీన్ని? అంటే మొత్తం వాళ్ళు పిటిషన్ తరపున ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నారు, కులగణన చేశారని చెప్తా ఉన్నారు. కులగణనకు సంబంధించి చేశారు కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా రావాలి కదా, వస్తేనే కదా ఇదంతా జరిగింది. కులగణన బీసీలకు 42% ఇవ్వాలి అనేది డిసైడ్ అయ్యారు, కానీ ఏ కుల జనాభా ఎంత ఉంది అనేది కూడా ఒక నిర్ధారణ రాలేదనేది కూడా కొంతమంది అడ్వకేట్లు, ప్రతివాదులు వాదిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇది డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశామని వీళ్ళు టెక్నికల్గా చెప్తా ఉన్నారు. కులగణనను బహిర్గతం చేయాలి కదా, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో అని చెప్పాలి కదా అనేది కూడా కొంతమంది ప్రతివాదులు ప్రశ్నిస్తున్నటువంటి వాదన కనబడతా ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి అనేది కూడా వినడానికి హైకోర్టు సిద్ధంగా ఉంది. 12:30 నుంచి వాదనలు వింటుంది. ఆల్రెడీ హైకోర్టు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఫైనల్ తీర్పు కాసేపట్లో అయితే రాబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి.